వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. ఇక సాక్షి ఎడిషన్లో మెయిన్ హెడ్లైన్గా బిగ్ హెడ్లైన్ ప్రలోభాల పురంపర. రైట్, ఈ రోజుతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు, పోస్టింగ్ స్లిప్పులతో పాటు కొన్ని చోట్ల మద్యం సీసాలు, అపార్ట్మెంట్ల వారీగా సిట్టింగ్లు, మహిళలతో గెట్ టుగెదర్లు, దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ప్రయాణ ఖర్చుల ఆఫర్, ఇంకా ఊపందుకొని డబ్బు పంపిణీ, ఒక్కో సీటుకు కనీసం 1000 ఇస్తారనే ప్రచారం, కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేటు, ఓటుకు 5,000, 2,000 నుంచి 10,000 వరకు పెంచే అవకాశం, వార్డుకు 15 నుంచి 40 లక్షలు, డివిజన్కు 25 లక్షల నుంచి 1,50,00,000 ఖర్చు అవుతుందని అంచనా. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మున్సిపల్ ఓటర్లకు వారికి ఇచ్చే డబ్బుల సంగతి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక్క ఓటుకి వివిధ రకాల ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఓటుకి 2,000 నుంచి 10,000 వరకు పంచే అవకాశం ఉంది. వార్డుకి 15 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా డివిజన్కు 25 లక్షల నుండి 1,50,00,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందంట. దానికి సంబంధించి హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. రైటిక నేటితో ప్రచారానికి తెర. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఓటింగ్ ఫిబ్రవరి 11న మున్సిపల్ ఓటింగ్ ఉండడంతో ఈరోజు ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీన బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలిన తర్వాత 4వ తేదీ నుంచి ప్రచార పర్వం ఊపందుకుంది. గత 5 రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు చివరి రోజు సుడిగాలి పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ కూడా అదే రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. చికెన్, మటన్, స్వీట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, బిర్యానీలు, చీరలు, స్టీల్ క్యాన్ల పంపిణీ. రైట్, ఇక మరో హెడ్లైన్ చూస్తున్నాం. జిల్లాలను రద్దు చేయం, కొత్తవి ఏర్పాటు చేయం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ఇంతకు ముందే జిల్లాలను రద్దు చేస్తామని వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా చెల్పూరు ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చిస్తాం. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి, ఇక నుంచి అలాగే పిలుస్తా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావే. సింగరేణిపై బీఆర్ఎస్ విష ప్రచారం, మెడికల్ బోర్డు రద్దు ఆలోచన లేదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ది భస్మాసుర హస్తం. ఫిబ్రవరి గడుస్తున్నా రైతులకు భరోసా లేదు. 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. భారీగానా సర్దుబాటేనా? 2026-27 రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. రైట్, కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక మీదట రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో 2 వైపుల అవకాశాలు. ఈసారి 3.11 లక్షల కోట్ల నుంచి 3.30 కోట్ల లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది. భారీగా పెంపు, సర్దుబాటు సమీకరణాలతో ఆర్థిక శాఖ అంచనాలు, పన్నుల్లో వాటా పెరుగుదల, 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు, సిఎస్ఎస్ ఆసరాగా భారీ పెంపునకు అవకాశం. కేంద్ర బడ్జెట్ పరిమాణం, ద్రవ్యోల్బణ పరిస్థితులు, రాబడుల కోణంలో చూస్తే స్వల్ప పెంపుతో సరి. ఈసారి సామాజిక పెన్షన్ల పెంపు, చేయూత పథకానికి నిధులు. రైట్గా కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఈసారి రాష్ట్ర బడ్జెట్ 3.11 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారీగా సర్దుబాటు సమీకరణాలతో ఆర్థిక శాఖ అంచనాలు పన్నుల వాటాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు. అలాగే ఈసారి రాష్ట్ర బడ్జెట్లో సామాజిక పెన్షన్ల పెంపు జరిగే అవకాశం ఉంది. అలాగే చేయూత పథకానికి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓటీసీ మందు, చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచే జనం కొనుగోలు. అత్యధికంగా న్యూట్రాస్యూటికల్స్ వినియోగం. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్ళడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్లో సెర్చ్ చేయడం, ఫార్మసీకి వెళ్ళి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు అయితే సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓవర్ ద కౌంటర్ ఓటీసీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. ఈ మధ్య సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో అందరూ ఏదైనా చిన్న సమస్య, ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం కాకోకుండా స్వయంగా వారే వెళ్ళి మందులు తీసుకుంటున్నారు. స్వయంగా వారే వెళ్ళి మెడిసిన్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన హెడ్లైన్ మనం చూస్తున్నాం. చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచే జనం కొనుగోలు చేస్తున్నారని చెప్పి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. నైపుణ్యం గజిబిజి. కొత్తగా ఇచ్చిన లేబర్ కోడ్స్ మార్గదర్శకాల్లో గందరగోళం. ఉద్యోగాలను 4 కేటగిరీలుగా విభజించిన కేంద్రం అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలో 668 ఉద్యోగాలు, అన్ని కేటగిరీల్లోనూ ఒకే రకమైన ఉద్యోగాలు, అయోమయంగా కేటగిరీలు, వస్తువుల యంత్రాల పేరుతోనూ జాబ్లు, మార్గదర్శకాలపై కార్మిక సంఘాల అభ్యంతరం. రైట్, మరో హెడ్లైన్ చూద్దాం. ప్రగతి బాటలో కలిసి నడుద్దాం, భారత్ మలేషియా నిర్ణయం. కీలక రంగాల్లో పరస్పర సహకారం, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు బలోపేతం, 11 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. ప్రధానులు మోడీ, ఇబ్రహీం విస్తృత చర్చలు. ఉగ్రవాదంపై రాజీ పడేదే లేదని ప్రకటన. రైట్, ఈ విధంగా మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో హెడ్లైన్. 6 కేసుల ఆధారాలు కాలిపోలేదు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాద ఘటనపై డైరెక్టర్ షీకా గోయల్ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు ఆధారాలు ఎఫ్ఎల్ఎస్లో లేవు. 2021లోనే అన్ని ఆబ్జెక్టులు కోర్టుకు సమర్పించాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్కు ఇప్పటి వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్టులు వచ్చాయి. ఇందులో 7 ఆబ్జెక్టు ఆధారాల్లో మంటలొచ్చిన గదిలో ఉన్నాయి. వాటికి నష్టం జరగలేదు. 5 విభాగాల్లో నష్టం. ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తులోను హాలు, ఫర్నిచర్ సైతం దగ్ధం. ఫిర్యాదుల్లో పేర్కొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. బ్యాచ్ మేట్స్కే సెల్యూట్. పోలీసు విభాగం అంటే క్రమశిక్షణ కలిగిన ఫోర్స్. ఈ పై అధికారి కింద అధికారి ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే. అయితే పై అధికారి, ఆయన కింద పనిచేసే అధికారి ఒకే బ్యాచ్కు చెందిన వారైతే 2012 బ్యాచ్ ఎస్ఐలలో పలువురికి ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొన్నట్టుగా ఇక్కడ చిన్న హెడ్లైన్ ఇచ్చారు. ఒకే బ్యాచ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పై అధికారికి, కింది స్థాయి అధికారి జనరల్గా సెల్యూట్ కొడుతూ ఉంటారు పోలీసు విభాగంలో. అయితే ఒకటే బ్యాచ్కి చెందిన వారైతే వారు ముందుగానే తెలిసి ఉంటారు దానికి సంబంధించిన వారి పరిస్థితి ఇదే అని ఇచ్చారు. గుడ్ సామరిటన్లకు గోల్డెన్ గిఫ్ట్. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా క్షతగాత్రులను సాయం చేసి ప్రాణాలు నిలిపిన వారికి 25,000 నగదు పారితోషికంతో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం కూడా అందజేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇది వరకు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే జనాలు హెల్ప్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు, ఎందుకంటే ఆ కేసు వాళ్ళ మీద వచ్చేస్తుందేమో అని. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానికి మంచి హెల్పింగ్ చేస్తుంది. 25,000 నగదుతో పాటు ప్రభుత్వ ప్రశంసా పత్రం కూడా అందజేస్తుంది యాక్సిడెంట్ అయిన వారిని సేవ్ చేసిన వారికి. ఇటుగా మరో హెడ్లైన్ చూద్దాం. సర్వం భారతీయం. ప్రపంచ టెక్ గమనాన్ని శాసిస్తున్న ఏఐ రంగంలో ఇన్నాళ్ళు అగ్రరాజ్యాలదే ఆధిపత్యం. కానీ గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్స్ సర్వం ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. రైట్, తప్పుకోవడానికి సిద్ధం మోహన్ భగవత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ భాగవత్ తన పదవీ విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి సంఘ్ ఎప్పుడు ఆదేశించినా అందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.
శత్రు శాటిలైట్లపై నిఘా, మన సైనిక స్థావరాల జాడ కనిపెట్టే శత్రు దేశాల కృత్రిమ ఉపగ్రహాలను పసిగట్టి అప్రమత్తం చేసే శక్తి సామర్థ్యాల సముపార్జనలో భారత్ కీలక ముందడుగు వేసింది. గోగోయ్ దంపతులకు పాక్ ఏజెంట్తో బంధం. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ ఆయన భార్యకు పాక్ ఏజెంట్ అలీ తౌకీర్తో బలమైన సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. రైట్గా మొత్తంగా చూసుకుంటే ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. అనైతిక పొత్తుల హస్తం, ఢిల్లీలో కొట్లాట, హైదరాబాద్లో దోస్తాట. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఏకం. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు బాసటగా మైనార్టీలు వారి ఓట్లను చీల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరపున 345 మంది పోటీ. వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ ఎన్నికల ప్రచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి బీఆర్ఎస్కు అద్భుత స్పందన వస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు, వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధనపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన రోడ్ షోలు జనజాతరను తలపించాయి. తాండూరు పట్టణంలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు. నిన్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అటు వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు జిల్లాలో ప్రసంగించడం జరిగింది. దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ ఇచ్చారు. జన సముద్రమే మనకి ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. రైట్. కాంగ్రెస్కు ఓటేయకపోతే మళ్ళీ డంపింగ్ యార్డు తెస్తాయి. ఇది ఛాలెంజ్. తర్వాత చూసుకుందాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మరిపెడ 8వ వార్డు ప్రజలకు హెచ్చరికలు. భార్య పోటీ, భర్త సస్పెన్షన్. ప్రచారం చేయకున్న కానిస్టేబుల్పై వేటు. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆవేదన. చర్యలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. మున్సిపల్ ఎన్నికల్లో భార్య పోటీ చేస్తుందని తన భర్త కానిస్టేబుల్ ఆయనపై వేటు పడి ఆయనను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర సుధాకర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు అంటూ తన ఇంటి గేటును ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్రే. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలున్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరు లేకపోవడం ఏమిటి? 3 గంటలైనా మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ. ఢిల్లీ సర్కార్కు మద్దతిచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో. ఘటన రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. పరిశీలనకు ఎమ్మెల్యే బృందాన్ని అనుమతించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం ఏంటి? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరూ ఉండకపోవడం ఏంటి? నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి 10 సంబంధించి అనేక సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైట్. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంకి సంబంధించి మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయి. అవి ఏ కేసులవో అంచనా వేస్తున్నాం. మా సిబ్బంది వాటిని రిట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్ట్ రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడేమి చెప్పలేం. ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకి ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు 7 ఉన్నాయి. మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా గోయల్ ఓటుకు నోటు కేసులో క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్. క్రిమినల్స్కు క్లీన్ చిట్. ఒక్క ప్రమాదంలో వేలాది నేరస్తులు తప్పించుకున్నట్లయినా ఎఫ్ఎస్ఎల్కు వచ్చే వారిలో మర్డర్, రేప్ కేసులే అధికం. పూర్తిగా కాలిపోయిన డిఎన్ఏలు, ఇతర ఆధారాలు అవి సేకరించడం మళ్ళీ అసాధ్యమే అంటున్న సిబ్బంది. 5 రూములు అగ్నికి ఆహుతి. పిఎస్లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ 0 ఎఫ్ఐఆర్ నమోదు. ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్. రైటే.
ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎక్కువ క్రిమినల్ కేసుకు సంబంధించిన ఆధారాలే ఉంటాయి. అవన్నీ కూడా మంటల్లో కాలిపోవడం వల్ల క్రిమినల్స్కు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉందా అన్నట్టుగా అక్కడ హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఒక్క ప్రమాదంలో వేలాది నేరస్తులు తప్పించుకున్నట్లేనా? ఎఫ్ఎస్ఎల్కు వచ్చే వాటిలో మర్డర్, రేప్ కేసులు అధికంగా ఉంటాయి. దానికి సంబంధించిన డిఎన్ఏలు కానీ ఇతర ఆధారాలు కానీ వాళ్ళు సేకరించడం జరుగుతుంది. కానీ అది మళ్ళీ ఇప్పుడు సేకరించడం అంటే కష్టంతో కూడుకున్న పని. 5 రూములు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. పిఎస్లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ 0 ఎఫ్ఐఆర్ నమోదు, ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్ చేశారు. రైట్, మరో హెడ్లైన్ చూద్దాం. యంగ్ ఇండియాతో 1000 కోట్లకు ఎసురు, భారీగా పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం. ఒక్కో స్కూలుకు వ్యయం 200 కోట్లకు పెంపు, మరో 5% ఎక్సైజ్తో టెండర్లు దాఖలు. అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్లు ఖరారు, కమిషన్ల కోసమే భారీగా అంచనాల పెంపు. కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో మరో కొత్త స్కామ్ చేరింది. అదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించిన టెండర్ల స్కామ్. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లలో 5% వరకు అంచనాలు పెంచేందుకు అనుమతులు. అంచనాలు పెంచిన సంస్థలకి టెండర్లు కట్టబెట్టారు. పెద్ద మొత్తంలో కమిషన్లు ఖరారయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక మరో హెడ్లైన్. 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. పంటలు వేసిన భూమి లెక్కలు తేల్చే బాధ్యత వ్యవసాయ వర్సిటీకి అప్పగింత. మొత్తం భూమిలో 10 నుంచి 12% సాగులో లేదని తేల్చినట్టు సమాచారం. ఇక నుంచి సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నందున 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశం తగ్గింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. పత్తి, కంది సాగు కోసం 7 లక్షల దాకా అప్పు తీసుకున్న అప్పు సరైన దిగుబడులు రాకపోవడంతో మనస్తాపం. ఆదిలాబాద్ జిల్లా పాలోడి గ్రామంలో విషాదం. రైట్, ఇక మరో హెడ్లైన్. గురుకుల భోజనంలో ఎలుకల మలం. అప్పుడే వచ్చిన తండ్రికి చూపించిన విద్యార్థిని స్పెషల్ ఆఫీసర్కు చెప్తే సమాధానం దాటవేసి స్కూల్ గేటుకు తాళం వేసి లోనికి వెళ్ళిపోయిన టీచర్లు. బయట విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేజీబీవీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిక్చర్లో చూస్తున్నాం మనం. రైట్, ఇక ఇంటర్నేషనల్ హెడ్లైన్. అమెరికాకు తలొగ్గి రష్యాకు దూరమా. ట్రంప్ షరతులకు లొంగి దీర్ఘకాలిక ప్రయోజనాలను బలిపెట్టిన ప్రధాని మోడీ రష్యాకు దూరమైతే ఆర్థికంగా, దౌత్యపరంగా ఇబ్బందులు. మోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. రైట్, ఇక మరో హెడ్లైన్. మానవ వ్యర్థాలతో క్యాన్సర్ ఔషధం. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు జైలు. రష్యాలో భారత విద్యార్థులకు కత్తిపోట్లు, పథకాలకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయని కేంద్రం. 97 ఏండ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్తో పెళ్లి. రైట్, ఇక మొత్తంగా చూసుకుంటే ఇవి నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్, ఏ జిల్లాను తొలగించాం, అది పూర్తిగా తప్పుడు ప్రచారమే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ బిల్లారంగా పార్టీలు ఇవి రెండు కుమ్మక్కయ్యాయి. ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారం, 100 కోట్లు దోచుకున్నారు. సిబిఐ, ఈడీ ఉన్నది గాంధీ కుటుంబాన్ని వేధించడానికేనా? తప్పు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్పై కేసులు ఉండవా? కిషన్ రెడ్డివి నల్లికుట్ల మాటలు. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేస్తామని హామీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాటలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. పేదలకు ఇండ్లు ఇయ్యలే, వాళ్లకు మాత్రం ఫామ్ హౌస్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వలేదు, కానీ వారు మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1000 ఎకరాల్లో ఎర్రవల్లిలో కేసీఆర్, 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిందని చెప్పారు. ఆ ఇండ్లపై పిట్ట కథలు చెప్పిన కేసీఆర్
10 ఏళ్లలో నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. మరో హెడ్లైన్ చూద్దాం. ప్రచారం నేటితో బంద్. సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ క్లోజ్. 45 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్. ఓట్లు కొని గెలవాలని కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ 1000 కోట్లు స్వాహా. ప్రాజెక్టుల్లో కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. మంత్రి వెంకటస్వామి వ్యాఖ్యానించారు. దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుట్ట కుటుంబంలో గొడవలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రజాపాలనలో జోడెద్దుల్లా పరుగులు పెడుతున్న సంక్షేమం, అభివృద్ధి. గజ్వేల్, దుబ్బాకలే మున్సిపల్ ప్రచార ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై రాజీపడం ఇండో పసిఫిక్లో శాంతే లక్ష్యమని మోడీ వ్యాఖ్యానించారు. మరి భారత్ మలేసియా మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకం, శాంతి స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చలు. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో కీలక అగ్రిమెంట్స్. సర్ పెద్ద టాస్క్. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఎన్నికల కమిషన్ 2002 జాబితాలో ఉన్న ఓటర్లపై ఫీల్డ్ వెరిఫికేషన్ 40% పైగా మ్యాపింగ్ కాలే. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు. రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మే నెలలో మన రాష్ట్రంలో ఇప్పటికే నార్త్ స్టేట్స్లో అమలవుతుంది, చాలా చోట్ల అమలైంది. మన రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మేలో అప్లై అయ్యే అవకాశం ఉంది. టౌన్లలో ఇందిరమ్మ టవర్లు G+3-5 పద్ధతిలో నిర్మాణం. ఒక్కో టవర్లో 12 ఇండ్లు. ఇప్పటికే 19 స్థలాల గుర్తింపు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ. టౌన్షిప్ల నిర్మాణం. బడ్జెట్ ప్రపోజల్స్ అందజేసిన హౌసింగ్ శాఖ. స్కీమ్స్కు నిధులపైనే ఫోకస్. పింఛన్లు ముఖ్యమైన పథకాలకు బడ్జెట్లో ఫండ్స్ పెంచేందుకు కసరత్తు. ఆదాయం పెంపుపైన సర్కారు ప్రణాళిక. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులపైన దృష్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా బడ్జెట్ రూపకల్పన. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు. రాష్ట్ర బడ్జెట్ మార్చి మొదటి వారంలో బడ్జెట్ సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. రైట్, మరో హెడ్లైన్ చూద్దాం. 45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటాం. ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన వస్తువులను ఈజీగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇంతకంటే ఎక్కువ దిగుమతులే మనకు అవసరమని వెల్లడించారు. రైట్గా మరో హెడ్లైన్ చూద్దాం. శాటిలైట్ల ట్రాకింగ్ సస్పెన్స్. కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలను వస్తువులను ట్రాక్ చేసే స్వదేశీ టెక్నాలజీ అజిస్టా ఇండస్ట్రీస్ అనే కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. వేగంగా దూసుకెళ్లే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను విజయవంతంగా ట్రాక్ చేసింది. వణికించిన నేపాల్. ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పటికీ నేపాల్ సత్తా చూపించింది. చివరి బాల్ వరకు పోరాడింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 184 రన్స్ టార్గెట్ను ఛాలెంజ్గా తీసుకున్న నేపాల్ టీం 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాల్సిన టైంలో తడబడింది. చివరికి 4 రన్స్తో ఓటమి పాలైంది. రైట్గా ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. రైట్గా ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్తే.